హాయ్ వ్యూవర్స్, నిన్న మనం మాట్లాడుకున్నాం. వీడియో కూడా పూర్తిగా చెప్పకుండా కొంతమంది జాంబీలా కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళకి బుద్ధి రావట్లేదు. నాకే విసుగు వస్తుంది. ఇంకా నేను క్లియర్గా చెప్పాను. చంద్రబాబు నాయుడిని ఓ రకంగా హెచ్చరిస్తూ, పవన్ కళ్యాణ్ని గుర్తు చేస్తూ, దేవాలయాన్ని మీరు కాపాడాలి అంటే ప్రభుత్వ ఆధీనంలో వాటి యొక్క హక్కులు ఉంచుకోవద్దు, ట్రస్టులు ఏర్పాటు చేయండి, బోర్డులు ఏర్పాటు చేయండి అని. ఈవెన్ నేను సింహాచల దేవస్థానానికి సంబంధించి కూడా ఈ ప్రసాద్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దాని కిందనే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడవాలి. అలా యాక్చువల్గా ఈ రిటైనింగ్ వాళ్ళు అన్నట్టుగా ఏదైతే కడుతున్నారో, రిటైనింగ్ వాళ్ళు అన్నప్పుడు నదుల దగ్గర కాలాల దగ్గర కట్టేది ఓ రకంగా, దాన్ని రిటైనింగ్ వాళ్ళు అనకూడదేమో, బట్ ఓ రకంగా అలాగే అనాలి. ఎందుకంటే ఆ పైనుంచి వచ్చే నీళ్ళని ఆపడం కోసం ఆ గోడ అంట. ఇది వైదిక శాస్త్రాల ప్రకారం, ఆగమ శాస్త్రాల ప్రకారం విరుద్ధం అంట. సో ఈ కొండపైకి రిటైనింగ్ వాళ్ళొద్దని వాళ్ళు అడిగినా సరే అప్పుడు కూడా కట్టారంట. కట్టింది ఎవడరా అంటే పాలకులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, బట్ నేను లోకల్ అంటూ కొంతమంది అధికారులు ఉంటారు. అలా ఈ టూరిజం డిపార్ట్మెంట్లో కార్యనిర్వాహక ఇంజనీర్ ఒక అతను ఉన్నాడంట. యాత్రి నివాస్ వైజాగ్లో మోడరైజేషన్ డబ్బులు నొక్కింది కోట్లు అతనే అంట. అండ్ రుషికొండ ప్యాలెస్ జగన్ కోసం కట్టిన ప్యాలెస్ ఉంది కదా, ప్రజల పన్నుల డబ్బులతో, అది ఏకంగా భారీగా అంచనాలు పెంచింది అతనేనంట. సో వైసీపీ హయామైనా కూటమి హయామైనా ఎవరైనా కానీ అదనంగా మరలా పనులు అప్పచెబుతూ ఉంటారంట. ఎవరు ఏంటంటే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళంట, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంట. ఎంత దారుణం అంటే ఇది వద్దని వాళ్ళు చెప్తున్నా, ఆగమ పండితులు చెప్తున్నా, లేదు పైనుంచి నీళ్లు వస్తున్నాయి, కింద వచ్చేసి ఈ సింహాచలం బస్ స్టాండ్ నుంచి పైకి వెళ్ళాలనుకున్నప్పుడు 300 క్యాంప్లెస్ 300 క్యూ లైన్ అన్నప్పుడు దీని త్రూనే మన జనానికి ఇబ్బంది రాకూడదు, ఆ నీళ్ళని ఆపాలని ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి కట్టారు. కానీ అందులో నిన్న కనపడింది కూడా ఏంటి, సరైన ఫౌండేషన్ లేదు, మధ్యలో వచ్చేసి పిల్లర్లు వేయాలి. ఆ పిల్లర్లు వేసి వాటి సపోర్టింగ్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉండేది నీ గోడ కన్స్ట్రక్ట్ చేయాలి. సిమెంట్ బిల్లలతో కట్టారు. మధ్యలో వచ్చేసి స్ట్రాంగ్గా వచ్చేసి ప్రాపర్ వేలో క్యూరింగ్ కూడా కాలేదు. అంటే ఏంటి, అప్పటికప్పుడు హడావుడి చేస్తూ కట్టున్నారు. సరైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, పునాదులు వేయలేదు. ఎవరు ఏంటంటే సేమ్ అతనే, కార్యనిర్వాహక ఇంజనీర్ అంట. ఏం పీకుతున్నారండి నాకు అర్థం కావట్లేదు. పాలకులు ఇంకా నేను ఓపికగా మాట్లాడుతున్నా, ఏం పీకుతున్నారు? అరే వైదిక పండితులు వద్దురా కట్టారు, ఓకే, కట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని కట్టాలి కదా. ఆ కూలీలైనా సరే ఏంటి ఇలా కడుతున్నారండి, ఉండదండి, మరి వాళ్ళని చెప్పాలి కదా. పోనీ వాళ్ళైనా లోకల్ టీడీపీలకు జనసేన వాళ్ళకి చెప్పాలి కదా, పోనీ బీజేపీకి చెప్పాలి కదా. ఏం చేస్తున్నారు? ఆమె పాప అక్కడున్న శానిటరీ పర్సన్ చెప్తుంది, ఏమండి ఇంతమంది ఇటు వెళ్తున్నారు, వద్దండి ఇంకా వేరే రూట్లోనే చెప్పిన వాళ్ళు వినలేదండి అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా కదా, గుడులు ఏవైనా సరే కావచ్చు కాక వాటి దగ్గర ఎప్పుడైతే ఈ టికెట్లు అన్నది ఎత్తేస్తారో అప్పుడే అంతా ఒకటన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, అప్పుడే అంతా కూడా ప్రశాంతంగా వెళ్తారు దర్శనానికి. వీడికి ఇండస్ట్రీ మీకు అర్థమైందా? గోడ కూలటానికి ఒక అవినీతి అధికారి కారణం. వాడికి తెలిసిందల్లా కూడా లంచాలను మేయటం కావచ్చు, ఈ టెండర్లో డబ్బులు నొక్కేయటం కావచ్చు, పనుల రూపేణ పై అధికారులు చెప్పకుండా. మరలా చెప్తున్నా, కాంటే క్రాస్ చెక్ చేసుకోండి. అతను చేసే పనులట పై అధికారులు కూడా తెలియవంట. తీరా అంతా చేసినప్పుడు అధికారులు వచ్చి అడిగితే అవును ఇలాగే చేయమని చెప్పారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అంటాడ. కాదు కూడదంటే ఇదే కరెక్ట్ అని చెప్పేసి అంటాడంట. సిగ్గేస్తుంది నాకైతే. ఎంత వరస్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మన దగ్గర ఉన్నందుకు, అండ్ అటువంటి వాళ్ళని ఏమీ చేయకుండా ఇంకా మన పాలకులు ఉంటున్నందుకు. మరలా చెప్తున్నా, ఓ రకంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఏ రకంగా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, చక్రం తిప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ చక్రం తిప్పుతూ ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకి కావాల్సిన నడుస్తూనే ఉన్నాయి, జగన్ కావాల్సినవన్నీ కూడా. ప్రభుత్వ ఉద్యోగులు తీసేట కుదరదని మీరు అనవచ్చు, ఎస్ తీసేట కుదరదు, కానీ కీలకమైన బాధ్యత వాళ్ళు తప్పించాలి కదా. ఎందుకు జగన్ హయాంలో కంపకం చేశారు కదా, అయినా సరే వాళ్ళకే మన పనులు అప్పచెప్తున్నారు. ఈవెన్ వాళ్ళనే మొత్తం కూడా చేసేయండి బాబు అంటున్నారు. దాంతో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చడానికి దరిద్రంగా ఎన్నెన్నో చేస్తున్నారు. అందులో భాగంగా ఇదిగో సింహాచలం గోడ విషయంలో కూడా ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.